యాప్స్ చేయక చాలా రోజులైంది. అండ్ నేను ఈరోజు బిగినర్స్కి యాప్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ డే బై డే ఎట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలో చెప్తాను. అండ్ యాప్స్ పెద్ద టఫ్ ఏం కాదు, మనం స్లోగా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనం యాప్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డేనే హెవీగా చేసేస్తారు. హెవీగా చేసామంటే నెక్స్ట్ డే మనకి ఇంట్రెస్ట్ దొబ్బి వర్కౌట్ అనేది చేయము, స్టమ్మీ మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. సో అట్లా కాదు, మనం ఫస్ట్ బేసిక్ సింపుల్ వర్కౌట్స్ నుంచి సింపుల్ యాప్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ మేబీ ఈరోజు వీడియో లెంత్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నారంటే చూడాలి. ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే మన టోస్ని టచ్ చేయాలి. స్టార్టింగ్లోనే మనకి టోస్ అందవు. ఇలాగ ఏం చేయాలంటే మనం టోస్ని టచ్ చేయాలంటే స్పీడ్గా చేసామంటే ఈజీగా టచ్ చేయొచ్చు. తర్వాత స్పీడ్గా ఇలా చేసామంటే అక్క టో అయితే టచ్ అవుతుంది. అండ్ ఇవి ఫస్ట్ డే 10 కౌంట్ చేయండి, అలాగా 3 సెట్స్ చేయండి. అలా రోజు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటారండి. నెక్స్ట్ డే 20 అండ్ ఆ 20ని ఒక 2-3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంకా మీకు చేసే ఇంట్రెస్ట్ బాగా ఉంటే మాత్రం అప్పుడు పెంచాలి. అండ్ నెక్స్ట్ హాపింగ్ అనమాట. 1 లెగ్ అప్ చేసి మన హ్యాండ్స్తో హాప్ చేయాలి. అండ్ ఇవి కూడా సేమ్, ఫస్ట్ డే ఒక 10 లేదా 20 చేయండి ఈచ్ లెగ్. అండ్ నెక్స్ట్ డే నుంచి గ్రాడ్యువల్గా మీరు ఎంతవరకు చేయగలనుకున్నారో స్లోగా అయితే కౌంట్ పెంచుకోండి. అండ్ నెక్స్ట్ హెడ్ రైజెస్ అనమాట. మీ లెగ్స్ మాత్రం లిఫ్ట్ అవ్వకూడదు, లెగ్స్ క్లోజ్ చేసేసి ఓన్లీ హెడ్ లైక్ చెస్ట్ లెవెల్ వరకు, కొంచెం మాత్రం చెస్ట్ లెవెల్ వరకు బెండ్ అయ్యేలాగా హెడ్ని రేజ్ చేశారంటే ఇక్కడ మన టమ్మీ మీద బీభత్సమైన పెయిన్ పడుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చేస్తున్నప్పుడు ఈ టమ్మీ మొత్తం కంప్రెస్ అవ్వాలి, అప్పుడు ప్రెషర్ కరెక్ట్గా పాయింట్లో పడుతుంది. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనం ఇప్పుడు వరకు ఇవి చేసాం కదా. అండ్ ఇప్పుడు ఈ లెగ్స్ ఫోల్డ్ చేసి మన బాడీ ఈ లెగ్స్ మాత్రం ఓపెన్ అవ్వకుండా మన బాడీ ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అంతవరకు స్ట్రెచ్ చేసి డౌన్ అవ్వండి. అండ్ ఇది కూడా బిగినర్స్కే. అండ్ నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ ఉంటుంది దీనికి, అడ్వాన్స్డ్. ఇట్లా పెట్టి మనం ఏం చేయాలంటే ఈ లెగ్స్ పొజిషన్ చేంజ్ అవ్వకుండా హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయాలి. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. సో అది మనకి సింప్లిఫై అవ్వాలంటే వర్కౌట్ మనం ఏం చేయాలంటే లెగ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఓపెన్ అవ్వకుండా ఇట్లా క్లోజ్లోనే ఉంచి మీకు ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు బాడీని స్ట్రెచ్ చేశారంటే మనకి ఆ వర్కౌట్ కొంచెం సింపుల్ అవుతుంది. సైక్లింగ్ తెలుసు కదా, ఇట్లా హెడ్ కింద హ్యాండ్స్ పెట్టేసి సైక్లింగ్. అండ్ ఈ సైక్లింగ్ చేసినప్పుడు ప్రెషర్ మనకి ఈ టమ్మీ మీద పడాలి, అప్పుడే ఈ టమ్మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. చూడండి, బీభత్సమైన ప్రెషర్ అయితే పడుతుంది ఈ వర్కౌట్. అండ్ వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్ అనమాట ఇది ఫ్యాట్ బర్నింగ్కి. అండ్ ఇలా ఇక్కడ హ్యాండ్స్ పెట్టి ఏం చేయాలంటే లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేయాలి 1 by 1, ఆల్టర్నేటివ్ లెగ్ అనమాట. లెగ్ రేజెస్ ఇట్లా ఇవి కూడా ఎఫెక్టివ్గా పడుతుంది మనకి. ఈ కింద లోవర్ అబ్డోమన్ అండ్ ఈ థై ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. ఇది సింపుల్గానే ఉంటుంది కాబట్టి సో
మనకు సింపుల్గా అనిపించిన వర్కౌట్ మాత్రం కౌంట్ ఎక్కువ చేశారంటే ఆబ్వియస్గా మన వర్కౌట్ ఇంప్రూవ్ అయితే అవుతుంది. టఫ్గా ఉన్నాయి, స్టార్టింగ్లో కొంచెం హార్డ్గానే ఉంటుంది. బట్ మనం ఈ వర్కౌట్స్ని ఎక్కువ చేసామంటే ఆ వర్కౌట్ సింపుల్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఈ క్రంచెస్ ఉన్నాయి కదా, మనం ఈ క్రంచెస్ ఈ స్లీపింగ్ పొజిషన్లో చేసామంటే చాలా ఎఫెక్టివ్గా ప్రెషర్ పడుతుంది యాప్స్ మీద. ఈజీగా ఫ్యాట్ బర్నింగ్ అయితే అవుతుంది. ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ అట్లీస్ట్ ఒక 10 or 20 అయినా సరే 2-3 sets ట్రై చేశారంటే మీకు చాలా ఈజీగా హ్యాబిట్ అయిపోతుంది. ఇట్లాగా మన హ్యాండ్ వెళ్ళి నీళ్ళు టచ్ చేయాలి. ఆల్టర్నేటివ్ అని నేను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి జస్ట్ 2-3 repetitions మాత్రం చూపిస్తున్నాను. మీరు అట్లీస్ట్ ఒక స్టార్టర్స్ బిగినర్స్ అయితే ఒక 10 to 20 repetitions అయితే చేసిన తర్వాత కానీ వర్కౌట్ని స్కిప్ చేయొద్దు. నేను తప్పుగా ఉందని చెప్పి వర్కౌట్ స్కిప్ చేశానంటే మీకు ఫ్యాట్ బర్నింగ్ లేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈజీ వర్కౌట్, ఇట్లాగా మీరు ఎంత ఎక్కువ పెట్టుకుని ఫుడ్ని టచ్ చేశారంటే ఈ సైడ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇది కొంచెం ఈజీగానే సింపుల్గానే ఉంటుంది. అండ్ మీరు లెగ్స్ ఎంత క్లోజ్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్గా ప్రెజర్ పడుతుంది అనమాట ఈ పాయింట్లో. సో ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ వర్కౌట్స్ చాలు. అండ్ ఇవి చాలా ఎఫెక్టివ్ అనమాట ఫ్యాట్ బర్నింగ్కి. అండ్ ఇవి కౌంట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఒక విత్ ఇన్ 1 monthలోనే మీరు చాలా చేంజ్ అయితే చూస్తారు బాడీలో.